హలో అండి, అందరికీ నమస్తే. నేను సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో గోంగూర నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా 2 కట్టల గోంగూర తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్ మీద వేసి తడి అనేది లేకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ గోంగూరను మగ్గించుకోవాలి. ఈ గోంగూరలో అసలు తడి చెమ్మ అనేదే ఉండకూడదండి. అలా అయితేనే గోంగూర నిలవ పచ్చడి నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు, లేదంటే తొందరగా పాడైపోతుంది. అసలు తడి అనేది తగలకూడదు. గోంగూర అంతా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి. చింతపండు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఒక మ్యాషర్ సహాయంతో ఈ గోంగూరను అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మ్యాష్ చేసుకోవాలండి. మ్యాషర్ సహాయంతో గోంగూర అంతా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి నేను 1 స్పూన్ ఆవాలను మిక్సీ పట్టి 1.5 స్పూన్ ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ఆవాలు మిక్సీ పడితే 1.5 స్పూన్ ఆవపిండి వస్తుందండి. ఈ ఆవపిండిని మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే 4 స్పూన్ల పచ్చికారం కూడా యాడ్ చేస్తున్నానండి నేను. అంటే దీనిలో ధనియాలు, జీలకర్ర ఏమీ మిక్స్ చేయలేదండి. ప్యూర్ ఎండుమిర్చి కారము, దాన్ని పచ్చికారం అంటారు. అది యాడ్ చేసుకున్నాను. పచ్చళ్ళకి కానీ నిలవ పచ్చళ్ళకి కానీ పచ్చికారం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. గరిటె సహాయంతో ఆవపిండి, ఉప్పు, కారం, గోంగూర బాగా కలిసేటట్టు గరిటెతో మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కనుంచి దీనికి తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపు గరిటె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపును గోంగూర పచ్చడిలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఆల్.